లాస్ట్ వీడియోలో చూసారు కదండి మామిడికాయలు క్లీన్ చేయడము. సో ఇప్పుడైతే పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. కారము, ఉప్పు, ఆవు పొడి, మెంతి పొడి, ఎల్లిపాయలు అన్నీ వేసాము. అరకిలో కారము, కిలో ఉప్పు, అరకిలో ఆవు పొడి, అరకిలో ఎల్లిపాయలు, 4 కిలోలు ముక్కలకి మామిడికాయ ముక్కలకి ఈ ఆవు పొడి సగం వేగించుకోవాలి, సగమేమో పచ్చిది పట్టుకొని వేసుకోవాలి. మెంతి పొడి కొంచెం, జీలకర్ర మెంతి పొడి కొంచెం, 1 కేజీ నూనె, ఇందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఇది ఎల్లిపాయలు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ మొత్తం ఇలా వేసి అన్నీ ఇట్లా కలబెట్టి ఇట్లా బాగా కలిసేటట్టు కలబెట్టాలి. మా దగ్గర చిన్నదే ఉంది, మా ఊళ్ళో అయితే పెద్దది ఉండిద్ది. పెద్ద దానిలో అయితే బాగా వచ్చింది. ఇవి పెద్దవి అన్నీ పైన ఉన్నాయని సో చిన్న దాంట్లో కలుపుతున్నాము. అది ఇట్లా అన్నీ బాగా కలిసేటట్టు కలబెట్టినాక ఈ నూనె దీనిలో పోసుకోవాలి. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో ఈ ముక్కలు బాగాలేవని చెప్పాను కదండి. ముక్కలు బాగాలేవు కాదు, ఈ సరిగ్గా కొట్టలేదంట. అది అందుకే అది ఇలా ఉన్నాయి అంట. నల్లగా వచ్చినాయి ముక్కలు. ఇవి వేసి మంచిగా ఇట్లా కలబెట్టుకోవాలి. ఇక్కడ మా చెల్లె కూడా వచ్చి చూస్తుంది ఏం చెప్తున్నారా అని. బాగా కలబెట్టుకొని ముక్కలు చేయాలి. ఇప్పుడు ఇట్లా కనిపించింది. దాని తర్వాత 3 రోజులు పెట్టింది. 3 రోజుల తర్వాత వేరేగా ఉండిద్ది కదా. ఇట్లా మంచిగా కలబెట్టుకొని మొత్తం కలిసేటట్టు ఇట్ జస్ట్ 2 minutes పనా. సో గైస్ ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాము. ఎల్లిపాయలు అనేది మిక్సీ పట్టి పోపులో వేసుకోవాలన్నమాట. కొన్ని యాక్చువల్ ఆ ఎల్లిపాయలు తీయడానికే చిన్నవి చాలాసేపు టైం పట్టింది. సో ఇప్పుడైతే మామిడికాయలు అన్నీ వేసేసుకోవాలి. బాగా కొంచెం ఇలా థిక్గా కలిపిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలిసినాక మామిడికాయలు చేత్తోటే కొంచెం గంటతో కలిపింది. దాని తర్వాత చేత్తో కలుపుతున్నాము. ఎందుకో మంచిగా కలిసిద్దని ముక్కలన్నీ ఇట్లా అనుకుంటా కొన్ని వేసి అంటూ కలుపుకొని కలుపుకుంటే ఇందులో వేసుకోవాలి. వస్తే కారం ఎక్కువ అందులోనే ఉంటుంది. మరి అవన్నీ ఎప్పుడు వేస్తావు? వేస్తా ఇట్లా వేయాలి. ఇప్పుడు మొత్తం కుమ్మరిచ్చేసింది. ఒక్కటి పచ్చిది కావాలి. పచ్చిది వద్దు. ఒక్క నిమిషం సరే ఆపవే కొంచెం. సో ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుతుంది. కొన్ని వేస్తుంది. అన్న ఒకటేసారి వేయచ్చు కదా. అన్న ఒకటేసారి వేస్తే కలవదు.
ఎవరైనా కొత్తగా ఆవకాయ పచ్చడి పెట్టడం స్టార్ట్ చేస్తే వీడియో చూడండి. టైం పాస్లో ఉన్నాం కానీ వీడియో చూడండి. లైక్ చేయండి, లాస్ట్ లోపల సబ్స్క్రైబ్ మెయిన్. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అందరూ. కింద పడేసిందా? తీసాడా? కింద పడింది చేసాడు. అది షూట్ అయిందా? కింద పడ్డది. ఏం పడ్డదాడా? 4 ముక్కలు ఇందులో వేసింది. ఎందుకు యాక్చువల్లీ మా తాత తీసుకొచ్చింది 4 kgs కన్నా ఎక్కువ. అందులోపల చెత్త మొత్తం తీసేస్తే 4.10 kgs వచ్చింది. అంటే మా తాత తీసుకొని 4.70 kgs. సో అందులోపల మొత్తం క్లీన్ చేసి చెత్త మొత్తం తీసేస్తే 4.10 kgs వచ్చిందనమాట. సో అందులోపల అంతగానం కూడా అవసరం లేదనేసి కొన్ని వేరే ఏదైనా చేద్దామని మా అమ్మమ్మ ప్లాన్ వేస్తుంది. ఇది కలిపే వరకు ఇప్పుడు అవ్వదు. సో మేమైతే టోటల్ 20 కాయలు అయితే కొట్టించాం. దానికి సరిపడా కారము, ఉప్పు అన్నీ వేసింది. మీరు మోర్ దెన్ కొడితే వీడియో చూడకండి. ఏమిలే, మొత్తం ఇలా కలుపుకొని ఇక్కడ ఆల్రెడీ ఒక జార్ నిండింది, ఇంకోటి ఉంది. తర్వాత ఊరిద్ది తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ అది ఇంకో టాస్క్. కలుపుకొని అప్పుడు ఇక్కడ 3 ముక్కలు ఉన్నాయి. లాస్ట్లో మిలుగుది కొంచెం వేడి వేడి అన్నం వేసుకోండి. మొత్తం అంతా కలిపి మిలగదు కానీ గిన్నెకు ఉండేది, చేతికి ఉండేది ఉండిద్ది కదా కారము, అది వస్తే అంతగానే పెడుతూ. ఇంకా ఇక్కడ కొంచెం ఇగో అవ్వకముందు అంటే అయిపోయింది ఇంతకుముందు. ఇగో ఇంతకుముందు అన్నం తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నా. మొత్తం అయిపోయినాక అన్నం తర్వాత లేదు అప్పటి వరకు ఆగరు. సో అందుకే ఇప్పుడు ఇక్కడ దీనికున్న దాంట్లో అన్నం వేసుకొని తింటే భలే ఉండిద్ది. దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఆవకాయ పచ్చడి ఆఫ్ ఫస్ట్ డే. యాక్చువల్లీ మేము ఆల్రెడీ ఇది కాదు, మొన్న కింద వాళ్ళు ఎవరో మ్యాంగోస్ ఇస్తే మామిడి తురుము చేసింది. ఇప్పుడు మళ్ళీ మామిడికాయ పచ్చడి, దానికి ఇంకో పేరు ఆవకాయ పచ్చడి అన్నం వేసేసి. జైప్రీదా దా, జయశ్రీ కొంచెం ఏం లే నీకు కాముంది. ఇది వేరే అన్నం. ఇంట్లో వేరే అన్నం లేదు. సో ఇది వేరే అన్నం. ఓకే ఇంకోటి ఆడుందా ఏమో ఏది అర్థం కావట్లే. కలుపు మొత్తం కొంచెం కలిపి ఇంకా కలుపు. ముద్ద ఇట్లా వాళ్ళు ఇంకా జాలు కలప కారం ఉండిద్ది. ఆవకాయ అన్నం ఇలా పెట్టు టేస్ట్. ఇంతకన్నాక ఇంక పని చేయి వీడియో. సో ఇదండి ఫైనల్ ఆవకాయ. ఎస్
ఏమక్క చూత కారం కారం ఉంది, ఇంతగానే అని తినలేను. సూపర్. బాయ్ బాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.